హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనైరాస్ ఫ్యామిలీ. ఈ వీడియోలో వంకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నింటిలో వంకాయని కింగ్ ఆఫ్ వెజిటేబుల్ అంటారు కదండి. ఈ వంకాయతో ఏ కూర చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకుని గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కూరకి టమాటాలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేయాలి. సాల్ట్ వాటర్లో వేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయల్ని ఎలా కట్ చేయాలంటే ఈ కూరకి స్పెషల్గా వంకాయకిని హాఫ్గా కట్ చేసి ఆ హాఫ్ సైడ్ని 3 పీసెస్గా కట్ చేయాలి. మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. చిన్నవిగా అస్సలు కట్ చేయొద్దు. ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా. అలా చిన్నవిగా కట్ చేసుకోవడం వల్ల కూర అంతా మెత్తగా అయిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని కూడా వేసి వేయించుకోవాలి. టమోటోస్, ఆనియన్స్ మగ్గడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమోటోస్, ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మధ్యలో కలుపుకుంటూ టమోటా, ఎర్రగడ్డల్ని మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటో, ఎర్రగడ్డ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కూర కారంని వేసుకోవాలి. ఈ కూర కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి మీకు కూడా కావాలంటే. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతుల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని మొత్తం వేసేసి 1 టీ స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని పెట్టుకోవాలి. అలా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. వీటన్నింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలోనే వంకాయల్ని బాగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికేలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయలు 50% బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకొని వంకాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయిపోతుంది. మా ఇంట్లో మా అత్తగారికి ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. ఈ కూర ప్రిపేర్ చేసినప్పుడల్లా అన్నం తినేటప్పుడు "నువ్వు పద, నేను వస్తానంటుంది ముద్ద" అని అంటారండి మా అత్తగారు. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.